నీ ఓటమిని ఎవరి ఖాతాలో వేస్తున్నావు? అసలు నీ ఓటమికి బాధ్యులెవరు? అంటే మన జీవితంలో ఎదురయ్యే ఓటమికి ఎదుటివారిని కారణం చేయటం అనేది సరైందేనా? ఒక్కసారి ఆలోచించుకుంటే దానికి తగిన సమాధానం మనమే వెతుక్కోవచ్చు. వాస్తవానికి మన ఓటమికి మనమే కారణమవుతాం. సరైన ప్రణాళిక లేకపోవటం అనేది మన ఓటమికి కారణమవుతుంది. ప్రణాళిక లోపం వల్ల మనం అనుకున్న పని సరిగ్గా చేయలేము. కానీ దాన్ని ఒప్పుకోవటానికి మన మనస్సాక్షి అంగీకరించదు. సో ఏం చేయాలి అంటే, లక్ష్యం సాధించే క్రమంలో మనం చేసిన పొరపాట్లను విశ్లేషించుకోగలిగితే ఖచ్చితంగా మళ్ళీ వాటిని చేయకుండా సరిదిద్దుకోగలుగుతాం. అంటే ప్రణాళిక సరిగా ఉండాలి. ఒకవేళ ఏమైనా పొరపాట్లు జరిగితే మనం దాన్ని పరిశీలించుకోగలగాలి, మళ్ళీ చేయకుండా చూసుకోగలగటం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కొన్నిసార్లు అన్నీ సరిగ్గా ఉన్న పరిస్థితుల ప్రభావం అనేది కూడా కనిపిస్తుంది. అంటే మన చేతుల్లో లేని కొన్ని అనుకోని ఊహించని పరిస్థితులు కూడా మన ఓటమికి కారణం కావచ్చు. అలాంటప్పుడు ఓడిపోయామనే బాధతో అక్కడే ఆగిపోకుండా మళ్ళీ లేచి నిలబడగలగాలి, ముందుకు నడవగలగాలి. అంటే ఆత్మవిశ్వాసం అనేది లోపించకుండా కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మనము విజయాన్ని అందుకోగలుగుతాం. అంటే ఆత్మవిశ్వాసం ఎంత ఇంపార్టెంటో, మనం ఈజీగా చేసేస్తాంలే అనే అతి విశ్వాసము ప్రాబ్లమాటిక్ అవుతుంది లైఫ్లో. అందుకని ఆత్మవిశ్వాసం ఉండాలి, కానీ అది అతిగా ఉండకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాలు కూడా మన ఓటమికి కారణం అవ్వచ్చు. అంటే తొందరపాటు నిర్ణయాలు అనేవి ఎందుకు తీసుకుంటాము అంటే, ఇవన్నీ నాకు తెలుసులే అనే ఒక ఆలోచన, నేను చేయగలుగుతాను అనే ఒక నమ్మకం, ఇందాక మనం అనుకున్నట్టు ఆ ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువ అవ్వటం. అంటే ఇలాంటి వాటి వల్ల కూడా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనము పరిస్థితులకు అనుగుణంగా మారాలి. అలా అనుగుణంగా మారుతూ మనల్ని మనం ముందుకు నడిపించుకోగలిగితే ఖచ్చితంగా మనం విజయపదంలో ముందుకు వెళ్ళగలుగుతాము. ఒకవేళ ఓడినా కూడా మన ఓటమి నుంచి కొంత నేర్చుకొని దానికి ఎదుటివారిని కారణంగా చూపించకుండా ఆ పరిస్థితుల నుంచి మనం తేరుకొని ముందుకు వెళితే విజేత మనమే అవుతాం.